హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఊరి దగ్గర మనకు ఊరి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హంద్రీనివా కాలువ అయితే ఉంది. అదే విధంగా పంప్ హౌస్ కూడా మన ఊరి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే అయితే ఉంది. మనకి చూడండి, మనకి మామూలుగా ముందు చూసినట్టయితే మనకి 2 పైపులు అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే 3 మోటార్లు అయితే ఆన్ చేస్తారు. అందువల్ల అయితే మనకి నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడి నుంచి వస్తున్నాయని అయితే వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 మోటార్లు అయితే ఆన్ చేస్తారు. నీళ్ళు కూడా చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి. చూడండి కాలువలు అయితే ఏ విధంగా వస్తున్నాయో ఇది చూస్తున్నారు కదా. ఈ హంద్రీనివా కాలువ మనకి సుందరసేవంతి నుంచి నీళ్ళు అయితే చాలా పంప్ హౌస్లు దాటిన తర్వాత మనకి ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ నుంచి మనకి కుప్పానికి అయితే చేస్తాయి. చాలా సెట్ డ్యాములు దాటుకున్న తర్వాత 3 మోటార్ల నుంచి వదిలిన నీళ్లు సెట్ డ్యాములో చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో. ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఏమైనా పడిందంటే అదే విధంగా కొట్టుకొని అయితే వెళ్ళిపోతారో. చూడండి ఎంత ఫోర్స్ గా అయితే వస్తున్నాయో. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి నీళ్లు ఏ విధంగా అయితే వెళ్తున్నాయో. అక్కడ నుంచి కుప్పం నుంచి మనకి చెరువులు అయితే నింపుకుంటూ వస్తున్నారు అని న్యూస్ కూడా అయితే వచ్చింది. చూడండి నీళ్ళు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయో, చాలా ఫోర్స్ గా అయితే వస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా పడినట్టు వెంటనే చాలా స్పీడ్ గా అయితే వెళ్ళిపోతుంది. మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కొన్ని మోటార్లు కూడా పెట్టుకొని అయితే మనకి వ్యవసాయం చేస్తున్నట్లు కనబడుతుంది రైతులు. చూడండి ఏ విధంగా అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చాలా దగ్గరికి అయితే చూపిస్తాను మోటార్లో ఎంత ఫోర్స్ గా అయితే నీళ్ళు అయితే వస్తున్నాయో. వెళ్దాం రండి. మనకి కాలువలకి ఏ విధంగా నీళ్ళు అయితే వదలరు, అదే విధంగా చెరువులు కూడా వదిలినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఎప్పుడైనా మీ ఊరు దగ్గర కానీ హంద్రీనివా కాలువ కానీ లేదంటే పంప్ హౌస్ కానీ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. విలేజ్ పడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీకు ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఏ విధంగా వస్తున్నాయో.